రూమ్ బాగుంది. నీ పేరేంటమ్మా? బాలసుబ్రహ్మణ్యం. ఇవేంటి బట్టలు. నన్ను ఉంచుకోమంటారా? ఇవాళ కొంచుకొని ఉతికిస్త్రీ చేసి రేపు పొద్దునే తీసుకొచ్చేయమ్మా. బాలు, ఓ గ్లాస్ పాలు త్వరగా తీసురామ్మా. ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఏంటి? బాత్రూమ్. ఏది ఎక్కడ పెట్టాలో తెలీదు. హాయ్ స్నూపీ. దీనికి నాకంటే బద్ధకం. ₹10 పూల్ కోసం ₹1000 ప్యాంట్ కింద పడేస్తారా? వీళ్ళకి అసలు బుద్ధి లేదు. స్మార్ట్. ఓకే. కమ్ 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 స్నూపీ. నువ్వా? అప్పుడే మర్చిపోయావా? నిన్నెవరు రానిచ్చారు ఇక్కడికి? ఒకళ్ళు రానిచ్చేదేంటి? అనంతపూర్ కరువు వచ్చినట్టు, ఆంధ్రాకి పవర్ కట్ వచ్చినట్టు నా అంతటి నేనే వచ్చాను. ఈ విషయం తాతయ్యకి తెలిస్తే చంపేస్తారు తెలుసా? మీ తాతయ్య నా కాళ్ళు పట్టుకొని మరి ఉండమన్నాడు తెలుసా? అబద్ధం చెప్తున్నావు. అవి చెప్పడం దేవుడు నీకిచ్చిన వరం అమ్మా, మా వల్ల కాదు. ఓయ్ నేనేం తప్పు చెప్పానా? నీ బతుకు ఒక్క నిజం చెప్పావా? నీ పేరు అబద్ధం, నీ ఊరు అబద్ధం, నీ ఫోన్ నంబర్ అబద్ధం, నువ్వు అనాథవని చెప్పింది అబద్ధం. నువ్వు మాత్రం అన్ని నిజాలు చెప్పావా? మీ అన్నయ్య వాళ్ళ గురించి అబద్ధం చెప్పలా? పిచ్చిదానా, నేనే అబద్ధం చెప్పినా అది లోక కళ్యాణం కోసమే. ఈ తెలివితేటలు తట్టుకోలేకే నీకింతవరకు ఎవరు పిల్లనివ్వలేదు. మల్లీశ్వరి, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. నువ్వు దేని గురించి అయినా మాట్లాడు గాని నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడుకో. మర్యాద దక్కదు. ఏం చేస్తావు? ఏంటి మేతుకొస్తున్నావు? ఏం చేస్తావు? రే పెళ్లి కాని ప్రసాద్, ఇది మీ వైజాగ్ కాదు, నా ప్యాలెస్. మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను, జాగ్రత్త. అమ్మ దుర్మార్గురాలా, నిన్ను రౌడీల నుంచి రక్షిస్తే నన్ను రౌడీలు పెట్టి కొట్టిస్తావా? ఎస్. నోరు మూసుకొని ప్యాంట్ వేసుకొని పడు. ఎంత ఏడిపించావు నన్ను, అంతకంతా పగ తీర్చుకుంటాను చూడు. నీ పేరు మల్లేశ్వరి కాదే బాబు, పాతాళ భైరవని పెట్టాల్సింది. భోజనం రెడీ సార్. వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలా రిక్వెస్టా? ఆర్డర్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను నమ్మంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా? ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. లిఫ్టా? బాగుంది. మల్లీశ్వరాలమ్మా, ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇటు పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం కానీ ఓ నంబర్ చెప్తాను, చేసుకో. 0891 ఎస్టీడియా? వెళ్దా? వెళ్తుంది. 27545440. హలో అన్నయ్య, నేను. ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య, నీకు విషయం తెలుసా? మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మనిషి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా,
నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఓ పనోడు. అసలు ఆ మనసం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేబుద్ధి కాదు. అంత బాగా చూస్తున్నానేమిట్రా? బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నయ్య. బొంగేం కాదు. ఏరా అది సరే గాని వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? అన్నయ్య నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదురా, రోజు మీ వదిన కడుగుతోంది. థ్యాంక్స్. డాలి నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. బాబాయ్ ఎందుకురా బెంగా? 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి మమ్మీ నువ్వు ఇంకా రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బున్న వాళ్ళకి తెలియదురా. సార్ ఏరా కంటే అమ్మే బెటర్గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? అయ్ ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను. సార్ ఆ? అటు కాదు ఇటు. ఓ గుర్తుందంట. ఓ చీక్ మీద సంతకం వాడు మీ $50, లిప్ మీద సైన్ వాడు myself $100, హిప్ me హిప్ yeah $100. thank you నాగోజీ, రంజని వచ్చేసింది. నువ్వు ఏం చెప్తావు? ఏమో నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు. నీ ఇష్టం. కథలతో చంపేస్తాను. అది వచ్చిందో పైకి చంపేస్తాను. అక్కడే ఉండాలి. హలో గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. మీ బాస్ ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేం. ఎప్పుడు వస్తారు? అది చెప్పలేం. ఏం చెప్పగలరు? ఏది చెప్పలేం. మరి మీరెందుకు? ఏదో ఒకటి చెప్పడానికి. ఓ మై గాడ్, నేను ఆయన మీట్ అయ్యి అర్జెంట్ గా డైరీ ఇవ్వాలి. ఓ డిస్టేరియా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది భరత్కి ఇస్తే ఆనందపడుతుంది. నో, ఆయనకి నేనే పర్సనల్ గా ఇస్తాను. ఇంకెక్కడ ఇస్తారు? అదిగో ఆయన వెళ్ళిపోతుంది. హలో మిస్టర్ భరత్. హలో మిస్టర్ భరత్. భరత్. భరత్ ఇంకెక్కడ భరత్? మనకందనంత ఎత్తుకెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ఎన్నో ఫ్లోర్కి వెళ్ళారు? 27th ఫ్లోర్. ఆహా, ఇప్పుడు ఆయన రూమ్ లో ఏం చేస్తుంటారు? పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ తో టాకింగ్ అండ్ మీటింగ్. ఈ కోట్లేంటి, సూట్లేంటి బాబోయ్, గాలాడదు, చెమటలు నా కొడుకులు ఎలా భరిస్తారు బాబు. ఆ తర్వాత ఆయన ప్రోగ్రామ్? రిలాక్సింగ్. ఇప్పుడు సమ్మగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్. ఎంతసేపు ఉంటుంది మీటింగ్? 24 hours ఫిట్టింగ్. అప్పటిదాకా నేను సిట్టింగ్. మీకేమైనా పని ఉంటే ఇంటికి వెళ్ళి కుకింగ్ అండ్ కమింగ్. మిస్టర్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. మీ ఆ, హూ కాల్ మీ? హూ కాల్ మీ? హూ ఇస్ దేర్? హలో. స్టాప్. మేడం 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 మేడం. అయ్యో కొంప మునిగిపోయింది. ఇప్పుడు రాజే పరిస్థితుల్లో ఉందో ఏమో. శేషు. అమ్మో, ఇది ఇప్పుడే వచ్చేస్తుందండి. హలో మిస్టర్ భరత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. yes మిమ్మల్ని మీట్ అవ్వడానికి 24 hours నుండి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ ఎట్ లాస్ట్ ఐ ఫౌండ్ యూ. మీరు ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. నేను కోటేశ్వరరావు గారు అమ్మాయిని. ఎవరా కోటేశ్వరరావు? ఓ ఐఎమ్ రియల్లీ సారీ. అదే ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మీ అంత ఫేమస్ కాదులేండి, బట్ వీఆర్ ఆల్సో బిజినెస్ మ్యాగ్నెట్స్. యా, నిన్న మీ డాన్స్ చూసి థ్రిల్ అయ్యాను. మీ స్టైల్ చూసి షాక్ అయ్యాను. మీ పాట విని ఫ్లాట్ అయ్యాను. నైట్ అంతా మీరే కల్లోకొచ్చారు. ఓకే ఓకే. మీకు ఆటోగ్రాఫ్ కావాలా, కిస్ కావాలా? నో నో నో, మీది నా దగ్గర ఒకటి ఉండిపోయింది. నాది మీ దగ్గర? అవునండి, ఈ డైరీ. ఐఎమ్ సారీ. ఖాళీ సమయాల్లో మా భరత్ పుట్టలు తీసుకుని ఉంటుంది. అది కదండి. నో ఎక్స్క్యూజెస్, నో క్షమాపణ. ఆవిడేమనకండి, మీరు కూర్చోండి. నేను పోగొట్టుకున్న డైరీ తిరిగి ఇవ్వడానికి వచ్చింది. అంతే కదా మిస్టర్ భరత్, నాదో చిన్న రిక్వెస్ట్.
మా ఇంటికి మిమ్మల్ని టీకి పిలవడానికి వచ్చాను. ఓకే వస్తా. ఓ నో, రేపు మీరు వాషింగ్టన్ వెళ్తుంది కదా. అంకేల్ నాకు ఈ పిల్ల నచ్చింది, వెళుతున్నాను. ఓకే, రేపు నేను భర్త వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వస్తాను మిస్టర్ భరత్. ఇది నిజం పాము కాదు, రబ్బర్ పాము. రబ్బర్ పావా? యా యా, చాలా బాగుంది. నాకు ఇస్తారా? ఓ దిస్ ఇస్ మై వైఫ్, ఐ లైక్ ఇట్. మీకు ఇలాంటి కావాలంటే 100 ఇండియా పార్సల్ పంపిస్తాను. రియల్లీ? Yes. థ్యాంక్ యూ వెరీ Thank మచ్. you. బై బాయ్ బాయ్. మీకు గుడ్డు కావాలా, బెడ్ కావాలా? నాగోజీ, పాములు పట్టే నా కొడక, నీ శేషు మన కొంప ముంచేలాగుంది. దీన్ని $10 చైనా హోటల్ అమ్మేస్తా. వద్దు బాబు, నా పొట్ట కొట్టద్దు. ఆ? అసలు విషయం మర్చిపోయాను. గృహలక్ష్మి గారు విమానం దిగే టైం అయింది. మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. పద. దీన్ని నమస్కారం పద్దయ్య గారు. నమస్కారం. పాండు, పద్దయ్య గారు వచ్చారు. బాగున్నారా? మా పాండు స్నేహితుడు. మాట్లాడుతుండండి ఒక్క నిమిషం. అలాగే సర్వరాయుడు, ఆ, ఇక్కడ తతంగం అంతా అయినాక నీతో ముఖ్య విషయం మాట్లాడాలయ్యా. అలాగే ముందు ఈ కార్యక్రమం కానిద్దాం రండి. ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ, మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా. పంతులు గారు తల్లి. దగ్గరుండి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయించండి. అలాగేనమ్మా. అరే కానీ అలాగే అలాగే మీరు ఎలా రండి. మీరు వెళ్ళండి. అమ్మా, అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలడ్డారా? మీరు ముఖం అన్న కడిగి తగలడ్డారా? రండి, చూడకడు. చూడండి అమ్మా, లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? యారా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది, రోజు ఎర్లీ మార్నింగ్ 3 రౌండ్స్. ఏంటి పొద్దున్నే మొదలెట్టేస్తావా? ఏయ్, నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా అలా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. పద పద, దీనికేం తక్కువ లేదు. వస్తా. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయనా రాధాకృష్ణ, గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు. పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త, నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. ఇదిగో చూసొడ్డించండి, లేకపోతే మనం తినడానికే మిగలం. మనకి తీసుంచలేరా బాబు? కాస్త నెయ్యి వేస్తావా? వేస్తే వెయ్యి, లేకపోతే మానేయి. మా నెయ్యి కాదు, గేదె నెయ్యి. ఏయ్, ఏంటో పెట్టాం, వెళ్ళి స్వీట్స్ తీసుకురా, పెడితే తెల్లారిపోద్ది. వీడికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. బాబు ఏంటండి? కొన్ని గారెలు ఇందులో కూడా వేయండి బాబు. ఇవిగోండి. థ్యాంక్స్ బాబు. నాకా? రే, ఎంత మంచి పని చేస్తున్నావురా. ఎవరన్నా అడిగితే నాకని చెప్పకు, నీకని చెప్పు. చా, ఎవరు అడగకపోతే ఇది తీసుకెళ్ళవే. నేను తీసుకెళ్తాను, నాకు ఇవ్వండి ఆంటీ. నేను తీసుకెళ్తా. ఇదిగో, నీ లెవెల్ గుప్పే కరెక్ట్, అది తీసుకెళ్ళు. నేను తీసుకెళ్తా. ఇవ్వమన్నానా? ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. అబ్బా అబ్బబ్బా, ఎప్పుడు ఏదో గొడవే. ఏంట్రా కర్రీ, ఏంటి కుర్రాడి మీద రిమార్కు? అబ్బే, మా ఊరికేం చెడ్డ అలవాట్లు లేవండి. కానీ మా రాధాకృష్ణ గారికి ఆ కృష్ణవేణికి మధ్యన ఏదో మ్యాటర్ నడుతుందేమో నాకు అనుమానంగా ఉందండి. బావా, అటు చూడు. కొత్త దుప్పటలో చూస్తున్నావు. ఏ, నేను రాయలేనా?
యూ. యా బి ఏరా కర్రీ లక్షణంగా ఆ వెధవ సిగరెట్లు ఒక్క నెల రోజులు మానేస్తే శ్రీశైలం వెళ్ళొచ్చు కదా, పుణ్యం వస్తుంది. మీరు కూడా ఓ పని చేయండి. ఏంట్రా? ఓ నెలలు ఫుడ్ మానండి, డైరెక్ట్ గా శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు. మోక్షం వచ్చేద్దాం. వీడు కుదరదు. ఏంట్రా ఏంటి ఈగిలిస్తున్నావుట్రా? నువ్వు బాగా ముదిరిపోయావురా. లేతగా ఉన్నావు మరి. పంచదార బొమ్మ బొమ్మ తర్వాత పాట రాదు. ఒరే శిష్య, ఏంటి ఉడతల గురుగారు? చెత్తదవా ఇదిగో చూడు, గురువు గారిని ఎప్పుడు ఇంటి పేరుతో పిలవకూడదని సుంట. ఇంకొకసారి ఉడతా మెడతాన్నామంటే మడత పెట్టేస్తా, జాగ్రత్త. ఇదిగో మనం సింహలగ్నంలో స్టేషన్ లో ఎంటర్ అయ్యాం. వ్యయంలో శని, అష్టమంలో కుజురు ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అడ్డమైన వాళ్ళు మనల్ని ఇరికిస్తారు. జాగ్రత్త. అలాగే పద. బుజ్జి మీ అమ్మ ఇక్కడే. ఎక్స్క్యూజ్ మీ. ఆహా, కత్తి. ఈ పాప కళలో ఓ కత్రినా కైఫ్, ఓ ఐశ్వర్యరాయ్ కనబడుతున్నారు. ఇది పెద్ద అయిన తర్వాత అటు హీరోల్ని ఇటు హీరోయిన్లని షేక్ చేసేస్తుంది. మీరు చెప్పరా? వీరు శ్రీ 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 మహారాజు జ్యోతిష్య బ్రహ్మ విజయేంద్ర శర్మ. వీరి కళ్ళు పడ్డాయి, రోషే గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈ సంటి దాని మీద కళ్ళు పడ్డాయి. ఈ పాప అదృష్టమే అదృష్టం. అయితే అదృష్టాన్ని మీరే అనుభవించండి సార్. అంటే ఈ పాపకు తండ్రివి నువ్వు కావా? ఆహా, ఇప్పటి నుంచి పాపకు డాడీ మీరే. నువ్వురా. ఓరి నీ అబ్బా, అంటే ఈ పాప కష్టం నీది కాదా, ఊళ్ళో వాళ్ళదా? వేవంలో శని, అష్టమంలో కుదురుంటే లేనిపోని వారు తగులుతారని మీరే చెప్పారు కదండి. మీకు ఈ పాప తగిలింది. నిజంగా మీ జ్యోతిషం అదృష్ట గురు గారు. ముఖం మీద కొట్టానంటే బత్తాయిలు నలుగుతాయి. ముందు దీన్ని వదిలించుకోవడానికి ఏ దిక్కుమాలిన అదృష్టవంతుడు దొరుకుతాడో చూడరా. తండ్రి స్తోత్రము, ప్రభువా స్తోత్రము. నా బ్రతుకు రైల్వే స్టేషన్ ఎందే తెల్లవారవలసి ఉన్నదో, లేక బొందలగడ్డ ఎందే తెల్లవారవలసి ఉన్నదో అంతయు నీ చేతలలో ఉన్నది. ట్రైను మాత్రము సరి అయిన టైముకు వచ్చి నాకు మాత్రము బ్యాడ్ టైము లేకుండా చేయము తండ్రి. స్తోత్రము తండ్రి, ప్రభువా స్తోత్రము. సార్ మీ బ్రీఫ్ కేస్. ధన్యవాదములు శిశువా, ధన్యవాదములు. వందనములు వందనములు. సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా ప్రభు కుమారా? నా పేరు ప్రభుకుమార్ కాదు నాయన. మిమ్మల్ని దేవుని బిడ్డగా సంబోధించుచున్నాను శిశువా. ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా? ప్రభు ట్రైన్ కరెక్ట్ టైమునకు పంపుతున్నాడా లేదా అని చూసుకోకూడదు, ముందు మనం కరెక్ట్ టైంకి వచ్చామా లేదా అని చూసుకోవాలి. నీకు వందనము చేయుచున్నాను ప్రభు కుమారా. టెన్షన్ తో నా శిరస్సు బద్దలైపోతున్నది. సింహాద్రి ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా చెప్పుడి. దారిలో ఏ యాక్సిడెంట్ జరగకపోతే కరెక్ట్ టైంకి వస్తుంది నాయన. అంత మాట అనకు ప్రభు కుమారా, నీకు ఆశీస్సులు. ట్రైన్ రాకడా వాన పోకడా ఎవరు చెప్పలేము నాయన. ట్రైన్ గురించి నేనడుగగా రైలు గురించి చెప్పిపోతున్నాడు ప్రభు కుమారుడు. ఈతనని క్షమించుము తండ్రి, ఈతని ఎందే పాపమును లేదు. హాయి రే, అడవి పందికి ఎరుపు డ్రెస్ వేసి గంధపు బొట్టు పెట్టేట లుక్కెబెట్టి పిల్లని తీసుకో. వద్దు గురుగారు. ఏంటి? పాప అదృష్టం మీ సంఖ్యలోనే ఉండనివ్వండి. అదృష్టం నన్ను కొట్టేనియకండి. ఈ బొంద ఎవడో ఒకడు దొరుకుతాడులే. ప్రభు కుమారా, అయ్యా సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా? దొరికాడు. ముందు ఈ పిల్లని తీసుకో చెప్తా. తీసుకో, కింద పెట్టు, కింద పెట్టు. అది దీన్ని తీసుకో. నువ్వు ఉండవే, ఎవరు నీ ఏడుపు ఒకటి. సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడే రాహు కుంభంలోంచి మకరంలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆలస్యం కావచ్చు, మనం పోవచ్చు. మరి బిడ్డ దేవుడి బిడ్డ. కీప్ ఇట్ విత్ యు. పంచదార బొమ్మ బొమ్మ. ప్రభువా, నీవు పశువుల కాపరివి, నేనీ శిశువునకు కాపరినా. అసలే టెన్షన్ లో ఉన్న నాకు మరెందుకు ఎక్కువ టెన్షన్? ప్రభువా, ఈ బిడ్డకు నీవే రక్షకుడవై ఉన్నావు. నెమ్మది నెమ్మది. ప్రభు కుమారా, విశ్రాంతి విశ్రాంతి. అయ్యో, ఏడుక మేడుక ఏడుకు. నేను వచ్చాను కదా, ఇది కదా చిచ్చు కూచి కూచి. అక్కడున్నావా? ఇక్కడ వాళ్ళకు చూస్తుంటే మళ్ళీ పాపని నా కంటగట్టలో ఉన్నాడు. ఇది మనకు తప్పేటట్లేదు. ప్రయాణికులకు విజ్ఞప్తి, రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళవలసిన ప్యాసింజర్. ఏమండి, ఈ పాప మన దగ్గర ఉన్నట్టు అనౌన్స్ చేసి వస్తానే, అందాక మీ దగ్గర ఉంచండి. ఈ వంకతో తప్పించుకోవాలని చూస్తున్నావా? ఈ పాపని తాకను కాక తాకను. ఏం చేస్తాం ఈ సిట్టి, మనమే పోదాం.
ఏమండి ఇప్పుడే కదా తాకనన్నావు, నీకేమన్నా లూజా? హెల్ప్ చేయాలా వద్దా? సరే ఇక్కడే ఉండు, అనౌన్స్ చేసి ఏ ఆగు, నేను వస్తాను. వామ్మో, నీకు నా మీద చాలా డౌట్ రా బాబోయ్. సరే దా. 1 minute. ఎక్స్క్యూజ్ మీ. వీడోడు పాత పెళ్లి కొడుకులో ఉన్నాడు. ఇందాక నేను బ్యాగ్ మర్చిపోతే మీరేగా తెచ్చిచ్చారు. ఈ రైల్వే స్టేషన్ లో ఒక మంచి మనిషిని చూసానంటే అది మీరే. కాస్త నా బ్యాగ్ చూస్తుంటారా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీ బ్యాగ్ కూడా ఇచ్చేయండి. నా బ్యాగ్ నాకు బరువు కాదు కానీ రా. రా. అపరిచితుల నుండి ఏ విధమైన తినుబండారాలను గాని పానీయాలను గాని తీసుకొనరాదు. మిమ్మల్ని మత్తులో ఉంచి మీ నగలు, డబ్బు, విలువైన వస్తువుల్ని ఇప్పుడు అంకుల్ జారి పడతాడు చూడు.